గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటి, వాటికి సంబంధించి చూద్దాం. అయితే ముందుగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈనాడు దినపత్రిక ఉంది. ముందుగా ఇవాళ ప్రధాన దినపత్రికలు ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ప్రభాత తెలుగులో దినపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి మనం చూసుకుంటే కనుక చాలా పెద్ద హెడ్లైన్లో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఒకటి మనకి పైన టైటిల్లో మనకి ఒకటి చూస్తూ ఉన్నాం. ఏంటంటే అది గ్రీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షలు ఉద్యోగాలు, కొలువుల ప్రపంచం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఆ శాఖ అంటే ఒక ఆశ రేఖ గ్రీన్ ఎనర్జీ రూపంలో ఎదురొస్తోంది. 44 లక్షల ఉద్యోగాలతో భారత్లో ఈ రంగం వెలుగు వెలగబోతున్నటువంటి పరిస్థితి. ఇంధన పర్యావరణ నిపుణులతో కూడిన కౌన్సిల్ నివేదిక అంటూ కూడా మొత్తం ఉద్యోగాలకు సంబంధించి గ్రీన్ ఎనర్జీలో చూసుకుంటే కనుక దాదాపు 44 లక్షలకు పైగా కూడా ఉద్యోగాలు ఉండబోతున్నాయి. రూఫ్ టాప్ సోలార్తో అత్యధికం, ఇప్పటికే మంచి పురోగతి, భారత్ ముందంజ, ప్రపంచంలో 3వ స్థానం అంటూ కూడా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ ఘనత అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇన్ని ఉద్యోగాలు అసలు ఎలా సాధ్యం అవబోతోంది భారత్లో అనేది, 44 లక్షలకు పైగా కూడా ఉద్యోగాలు ఎలా సాధ్యమవుతుంది అన్న విషయానికి వస్తే కనుక 2030 నాటికి పెద్ద లక్ష్యం, భారీగా ప్రాజెక్టులు, భారీ మానవ వనరుల అవసరం ఉంది అని. సో సౌర పవన వనరుల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది భారత్ లక్ష్యంగా పెట్టుకునే నేపథ్యంలో కూడా అసలు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తారు, సోలార్ ప్యానెల్స్కి సంబంధించి నిర్వహణ, మరమ్మతులు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సైట్ సూపర్విజన్, గిడ్డంగులు, రవాణా, మార్కెటింగ్, విక్రయాలు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రైతులకు సౌర పంపులు, అదేవిధంగా గ్రామీణ ప్రాజెక్టులు, ఇవి ఎలాంటి ఉద్యోగాలు ఉండబోతున్నాయి అనేది, మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, యువత ఏం చేయాలి దానికోసం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రస్తుతం మహిళల భాగస్వామ్యం అయితే తక్కువగా ఉంది, రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. సో మానవ వనరులు, అకౌంటింగ్, సాంకేతిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెరీర్ ఎదుగుదలకు ప్రత్యేక కార్యక్రమాలు అవసరం మహిళలు. అదే ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే శుద్ధ ఇంధన రంగంలో ఉజ్వల భవిష్యత్, ఉద్యోగాలు కేవలం పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా రాబోతున్నాయి. నైపుణ్యం ఉంటే మంచి జీతం, స్థిర భవితకు భరోసా, దేశ ప్రయోజనంతో పాటు వ్యక్తిగత పురోగతికి కూడా అవకాశం ఉండే నేపథ్యం. సో అర్హత ఏంటి అనే విషయానికి వస్తే కనుక 10వ తరగతి అర్హత, 10వ తరగతి తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి. సో సోలార్ టెక్నీషియన్, పునరుత్పాదక ఇంధనంపై స్వల్పకాలిక శిక్షణ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ లేదా ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రత్యక్ష అనుభవం కూడా ఉండాలి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి అవకాశాలు పొందాలి. సో ఇవే అనమాట. సో ఎన్ని ఉద్యోగాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉండబోతున్నాయి, మహిళలకి పురుషులకు ఉన్న అవకాశాలు ఏంటి, యువత దానికోసం ఏం చేయాలి, ఈ ఉద్యోగాలు రావాలి, జీవితంలో స్థిరపడాలంటే. సో మొత్తం మీద గ్రీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన న్యూస్ అది. సో ఇక మనం తర్వాత చూసుకుంటే కనుక కేఎన్ఆర్ భూమాయ అంటూ కూడా ఒక ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖలో 200 కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసిన జగన్ పిఏ అంటూ కూడా టైటిల్ చూస్తూ ఉన్నాం. బావమరిది బినాబీల పేరిట కంపెనీ ఆ ముసుగులో దాదాపు 12.50 కోట్లకి 12,50,00,000కి 100 కోట్ల భూమి కొనుగోలు చేసిన పరిస్థితి. బినామీ పేరిట మరో 100 కోట్ల విలువైన 22 ఫ్లాట్లు, అదేవిధంగా ఇతర. సో సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, సింగపూర్లో స్నేహితుడి కంపెనీని రంగంలోకి దించి అంటూ జగన్తో కేఎన్ఆర్ ఉన్నటువంటి ఇమేజ్ని మనం చూస్తున్నాం. సో కేఎన్ఆర్ భూమాయ ఏ విధంగా ఉంది, ఎన్ని కోట్ల భూమి స్కామ్ జరిగిందనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా రాశారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మధురవాడలో 200 కోట్ల విలువైన 2.50 ఎకరాల భూమి, 22 ఫ్లాట్లు కారు చౌకగా కొట్టేసినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొత్తు, ముఖ్యమంత్రి పిఏ హోదాలో పోగేసిన అక్రమార్జనను తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన కంపెనీలోకి మళ్లించి వాటితో అతి తక్కువ ధరకి భూముల్ని కొనుగోలు చేయించి తన పరం చేసుకున్నట్లు తేల్చింది. సో సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలు ఇవి. సో దీని మీద ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళబోతుందో మనం చూద్దాం. ఇక తర్వాత వార్త మనం చూసుకుంటే కనుక 7 రోజుల్లో ధర్మేంద్ర దిగాల్సిందే, లేదంటే దేశవ్యాప్త ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మా సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు, మమ్మల్ని తొలగించలేరు. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టీకరణ. ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారో అతను వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అతను అభిజిత్ దీప్కే. సో అతను స్పష్టీకరణ చేసినటువంటి విషయాలు, సోషల్ మీడియాలో మా చాలా ఖాతాలు తొలగించారు,
మమ్మల్ని మాత్రం తొలగించలేరు, జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా, తరలివచ్చిన విద్యార్థులు యువత అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ధర్నాలో యువతను ఉద్దేశించి మాట్లాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇమేజ్ మనం చూసుకోవచ్చు. ప్రవేశ నియామక పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ చేపట్టిన ధర్నాకు భారీగా యువత తరలివచ్చారు. వందల మంది పోలీసుల మోహరింపు ఉన్నటువంటి పరిస్థితి. ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా చూస్తూ ఉన్న వారంతా నినదించారు. అమెరికా నుంచి వచ్చిన సీజేపీ ఆన్లైన్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దీనికి నాయకత్వం వహించారు. 7 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఆందోళనను దేశవ్యాప్తం చేస్తామని సీజేపీ హెచ్చరించిన పరిస్థితి. ఆ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక వార్త మనం చూసుకుంటే గనక భారత్ జట్టులోకి వైభవ్, సచిన్ రికార్డులు బద్దలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కెప్టెన్గా ఎంచుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఇమేజ్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ అండ్ వైభవ్ సూర్యవంశీని తీసుకున్నారు జట్టులోకి. ఆ న్యూస్లోకి వెళితే అనుకున్నట్లే భారత T20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో T20 సిరీస్ల కోసం భారత జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా, తెలుగు కురాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం జరిగింది. ఇక ఐపీఎల్లో పరుగుల వరద సాధించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కడం విశేషం. టీమిండియా సంబంధించి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. సో అది న్యూస్. ఇక తర్వాత మరో వార్తలోకి వెళితే చంద్రబాబుతో చింతకాయల, విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ బీసీల నుంచి విజయ్కి, అంటే ఏదైతే రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే కనుక 3 రాజ్యసభ స్థానాలకు తెదేపా తన అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి. సో బీసీల నుంచి చూస్తే విజయ్కి ఇచ్చారు. కష్టకాలంలో అండగా ఉన్నందుకు భాష్యం రామకృష్ణకు అవకాశం. ఏడాదిన్నరే ఎంపీగా ఉండడంతో సానా సతీష్ కొనసాగింపు. పార్టీ విధేయత, సామాజిక సమీకరణాలతో తెదేపా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళందరికీ కూడా బీఫామ్స్ అందజేసినటువంటి పరిస్థితి మేరకు ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో శనివారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ కూడా అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఆ వార్తను మనం చూస్తున్నాయి. తర్వాత చూసుకుంటే కనుక చాలా ప్రధానమైన హెడ్లైన్ అనే మనం చెప్పుకోవాలి. మొన్నే 60 రూపాయలు పెరిగినటువంటి వంట గ్యాస్ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 29 రూపాయలు పెంచారు. సో ఈ రోజు నుంచి అమల్లో కూడా రాబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ చూస్తే గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలకు పెరిగింది. సరిగ్గా 3 నెలల క్రితం మార్చి 7న ఒకేసారి 60 రూపాయలు పెంచారు. తాజాగా పెంపు సంబంధించి చూసుకుంటే ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ ధర 913 నుంచి ఇప్పుడు 943 రూపాయలు 42కు చేరుకుంది. ఆయా రాష్ట్రాల పనుల ఆధారంగా కూడా దీనిలో కొంత మార్పు ఉంటుంది. ఆదివారం నుంచే కూడా ఇది, అంటే ఈ రోజు నుంచి కూడా అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో అదనమాట ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక ఆ బడిలో ఉపాధ్యాయులు ఉండరు అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, ఎక్కడ ఆ బడి అనే విషయానికి వస్తే విద్యా సంస్థ అనగానే ఉపాధ్యాయులు, పాఠాలు, ఉపన్యాసాలు, గ్రేడ్ల ప్రస్తావన సర్వసాధారణం. రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఓ పాఠశాలలో వీటి ప్రస్తావనే ఉండదు. సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా ఇక్కడ వినూత్న విధానాలు అనుసరిస్తున్నారు. ఏదైతే తోటి విద్యార్థుల అధ్యాపకులుగా ఉంటారు. ప్రాజెక్ట్ ఆధారిత పాఠాలు ఉంటాయి. అదేవిధంగా విభిన్నం రష్యా రాజధాని మాస్కోలోని స్కూల్ 21 ప్రత్యేకతలు తెలుసుకున్న మంత్రి నారా లోకేష్. ఇక రష్యాలో పర్యటిస్తున్న ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో స్పేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విభిన్న పాఠశాల స్కూల్ 21ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి టీం ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, మిగతావన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుందంటే సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది స్పేర్ బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. ఇది ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో సభ్యత్వం కలిగి స్వతంత్రంగా పనిచేస్తున్నటువంటిది. సో దీనికి సంబంధించి చాలా కూలంకషంగా డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో ఇవి మనం ఇక్కడ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. 2 రోజుల్లో మరింత విస్తరణ, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అది మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏడాది రుతుపవనాల సీజన్ సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం కూడా కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చు. ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు కూడా ఏర్పడచ్చంట, అంటే కొంత గ్యాప్ ఉండే అవకాశం కూడా ఉంది. సో నిజంగా
వాతావరణానికి సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే జూన్ 5న పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని 15 రోజుల పాటు కాదు, జీవితాంతం కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అవి లేకపోతే మనం లేం. సో ఇప్పుడు చూడండి, ఆ చెట్లను కొట్టేయడం వల్ల చెట్ల తగ్గిపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కూడా వాతావరణంలో కూడా పెను మార్పులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా మనం చదువుకున్నదే, బట్ ఏంటంటే మనకు అంత టైం ఉండదు. బట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఎందుకులే ఏంటిలే అనుకోకుండా ఖచ్చితంగా పర్యావరణం గురించి ఆలోచించి తీరాలి. లేదంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అవి మనం ఇప్పటి రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లే. కొంత గ్యాప్ ఉన్నా, కొంత విరామం ఉన్నా కూడా ప్రాంతాలని బట్టి అక్కడ ఉన్నటువంటి అడవుల విస్తీర్ణం కావచ్చు, అక్కడ వాతావరణ పరిస్థితులను అనుగుణంగా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరో దినపత్రికలోకి మనం వెళ్దాం. సాక్షికి సంబంధించినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ ఏంటనేది మనం చూద్దాం. బిఫోర్ దట్ హెడ్లైన్స్లోకి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని వార్తలను కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ సేఫ్టీ ఏఐ ఉందిగా, ఏ ఫుడ్లో ఏ బ్యాక్టీరియా ఉందో బయట ఎక్కడైనా తినాలంటే భయం. అయితే ఆహార పరిశ్రమలో ఏఐ ప్రవేశంతో పరిస్థితి మారుతుంది. పోషక విలువల మెరుగుదలకు సంబంధించి అలర్జీ కారకాల తొలగింపులో ఏఐ సాధనాల ఉపయోగంపై ఒక కథనం అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. అది మనకి 8వ పేజీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక భారత్ 368 ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభమైన ఏకైక టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. రాహుల్ గిల్ శతకాల బాధగా సుదర్శన్ పంత్ అర్ధ సెంచరీలు చేశారంటూ స్పోర్ట్స్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆర్థిక వృద్ధి పెంపుకు ఏం చేద్దాం? దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని మోదీ చర్చించినటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. ఆ వివరాలు కావాలంటే మనకి 6వ పేజీలో ఉన్నాయి. ఇక సడిలేని సూపర్సానిక్, తక్కువ శబ్దంతో వేగంగా దూసుకువెళ్లే మొట్టమొదటి సూపర్సానిక్ విమానం X-59ని నాసా అభివృద్ధి చేసింది. ఆ ఇమేజ్ మనం చూసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్ళాలంటే 6వ పేజీలో ఉన్నాయి. భారత్పై ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని పుతిన్ హితవు పలికారు. సో ఎందుకు ఆ మాట చెప్పారు? వివరాలు 6వ పేజీలో ఉన్నాయి. వైభవ్ వచ్చేశాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగే T20 సిరీస్ల కోసం ప్రకటించిన భారత్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. మనం డిస్కస్ చేసాం. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే 12వ పేజీలో మనకి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇక ప్రధాన హెడ్లైన్స్లోకి వెళితే కనుక చాలా పెద్ద హెడ్లైనే రాసుకున్నారు. అదొకటి, డిఎస్సి డీలా కోఎంట్ గోలా అంటూ కూడా యూట్ అనే శరణ్యం అంటూ రాసుకొచ్చారు. వెనక్కి తగ్గిన సర్కార్, ఆఫ్లైన్లోనే పాలిటెక్నిక్ మూల్యాంకనం, విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్, అటు నీట్ ప్రశ్నాపత్రాల లీక్, ఇటు డిఎస్సిలో అవకతవకలు అంటూ కూడా రాసుకొచ్చారు. కోఎంప్ట్ నిర్వాహకంతో తప్పులు తడగ్గా సిబిఎస్ఈ మూల్యాంకనం, ఇలాంటి సంస్థకు ఆన్లైన్లో పాలిటెక్నిక్ మూల్యాంకనం కాంట్రాక్ట్ కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్ అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాల అంటూ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు, విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై ఆధారాలతో సహా బయటపెట్టిన సాక్షి అంటూ రాశారు. ఎట్టకేలకు మాన్యువల్ మూల్యాంకనానికి ఆఫ్లైన్ విధానానికి మొగ్గు, వారంలో పూర్తి చేయాలంటూ టార్గెట్, ఆన్లైన్ మూల్యాంకనం అనేది పైలట్ ప్రాజెక్ట్ అని ఒక కవరింగ్ చేస్తున్నారు తప్ప ఏం లేదు. సో మళ్ళీ ఆఫ్లైన్లోనే పాలిటెక్నిక్ మూల్యాంకనం ఉండబోతుంది. సాక్షిలో వచ్చిన కథనం కావచ్చు, వైసీపీ చేస్తున్న ఫైట్ కావచ్చు, వెనక్కి తగ్గింది చంద్రబాబు సర్కార్ అంటూ కూడా రాసుకొచ్చారు. పదే మెగా అబద్ధం, డిఎస్సి 2025లో దగాపడ్డ అభ్యర్థులపై సర్కార్ దుష్ప్రచారం అంటూ రాసుకొచ్చారు. 1:1 నిష్పత్తికి వక్రభాష్యం, ఒక్క పోస్టుకు ఒక్కరినే పిలిపించారంటే ఎంపికైనట్టే కదా, అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం కరువు అంటూ కూడా రాశారు. కాల్ లెటర్ పంపారంటే జాబ్ వచ్చినట్టు కాదా, పేపర్ లీకేజీ పైన సమాధానం చెప్పని ప్రభుత్వం, ఎస్ఈఆర్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 2 టాప్ ర్యాంకులు అసలు ఎలా వచ్చాయంటూ ప్రశ్న. అభ్యర్థుల ప్రశ్నలు, వారి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మనం చూడాలి. ఇక మరో వార్త చూసుకుంటే, కథం తొక్కిన కాక్రోచ్ అంటూ మనం ఇందాక చూసాం. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా రాసుకొచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలి, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం, అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎవరికి భయపడబోమని ఒక స్పష్టీకరణ అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇక మరో వార్తలోకి మనం వెళ్దాం. ఇక చూసుకుంటే కనుక మాజీ సిఐ చిన్నమల్లయ్య అరెస్ట్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. బాలికపై లైంగిక దాడి అంటూ మరొక వార్త చూస్తూ ఉన్నాం. ఇక యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, రాష్ట్రంలో మరో 20 విమానాశ్రయాలంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇక విమానాశ్రయాలకు సంబంధించి చూసుకుంటే కనుక
మరొక 20 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంతో ఏపీ ఏవియేషన్ పాలసీ 2026ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 10 చోట్ల గ్రీన్ఫీల్డ్, మరో 10 చోట్ల నీటి మీద ఎగిరే విమానాల కోసం వాటర్ డ్రోమ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మనకు అర్థమవుతోంది. సో ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి హెడ్లైన్స్ విషయానికి వస్తే కనుక పీపీపీ ప్రైవేటుకు దోచిపెట్టేద్దామంటూ కూడా ఒక న్యూస్ అయితే రాసుకొచ్చారు. ఏంటది? పీపీపీ ముసుగులో చంద్రబాబు కుతంత్రం, ప్రజా సంపదను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర, ప్రైవేటీకరణ బాటలో పట్టణ పౌర సేవలు, ప్రజాసేవలకు చేసే వ్యయాలు వారి నుంచి వసూలంటూ కూడా రాసుకొచ్చారు. నీళ్లు, పారిశుధ్యంపై ప్రజలపైనే అదనపు భారం, యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు చీళ్లు, ప్రజాసేవలపై కాంట్రాక్టర్ల పెత్తనానికి పచ్చజెండా, పీపీపీ ద్వారానే ఆస్తుల విక్రయం, లీజు వ్యవహారాలంటూ రాశారు. కాంట్రాక్టర్లకు భరోసాపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకునే విధాన రూపకల్పన, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలకు మార్గదర్శకాలు జారీ అంటూ కూడా రాసుకొచ్చారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఒక చంద్రబాబు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పీపీపీ విధానంతో ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా రాసుకుని వచ్చారు. సో అదేవిధంగా మరో వార్త చూస్తే కనుక ఇంతింతే బాబు తీరంతే, వనితకు వంచన, మహానాడు మహిళా నాటకం బట్టబయలు, ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వకుండా మోసం అంటూ కూడా రాసుకొచ్చారు. తీర్మానాలు మహానాడికే పరిమితం, రాజ్యసభ 3 సీట్లు కోటరీకే అంకితం, తనయుడి కోటరీలో లాబీయిస్టులకే అగ్రతాంబూలం, సానా భాష్యం విజయులకు సీట్లు, సీనియర్లు దళిత నేతలకు శరాఘాతం, యనమల ఆశలపై నీళ్లు, వర్లరామయ్యకు మొండి చేయి అంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఋతుపవనాలు వచ్చేసాయి. రాష్ట్రాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో మరింత విస్తరించే అవకాశం, నైరుతి వచ్చినా కొనసాగుతున్న ఎండల తీవ్రత, ఎల్నినో ప్రభావం మనం డిస్కస్ చేసాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక మరోసారి గ్యాస్ మంట, గృహ వినియోగ సిలిండర్లపై 29 పెంపు మనం డిస్కస్ చేసాం. సో మొత్తం మీద 913 ఉన్నటువంటి సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు 942 కాబోతోంది. మరి రానున్న రోజుల్లో అంటూ వాళ్ళు చెప్పే రీజన్స్ యుద్ధం ప్రభావం కారణంగా అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా విపక్షాలు వాళ్ళు ఫైట్ చేస్తుంది ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత కావాలని పెంచేస్తున్నారు, అప్పటి వరకు సైలెంట్ ఉండి అని కూడా. సో ఏదేమైనా మరి ఒక సామాన్యుడికి, కామన్ మ్యాన్ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఒక్క సిలిండర్పై దాదాపు 703 రూపాయల చొప్పున నష్టపోతున్నట్లు కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డెసిషన్ ఉండబోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తుంది అనేది చూడాలి. సో ఆక్వా వెలవెల, చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభం, ఫీడ్ ధరల పెరుగుదలతో సతమతం అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. పాతాళానికి పతనమైన రొయ్యల ధరలు, శరాఘాతమైన నాసిరకం సీడ్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సాగుభారంతో ఆక్వాపై రైతుల విముఖత, గత 2 ఏళ్లలో 50% తగ్గిన సాగు విస్తీర్ణం అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. వచ్చే సీజన్లో సాగు విరామ యోచనలో రైతులను ఆదుకునేందుకు ముందుకు రాని సర్కార్, ఫీడ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు, అందుకే ధరలు పెంచిన సర్కార్ మౌనం అంటూ కూడా ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభం, ఫీడ్ ధరల పెరుగుదలతో సతమతం అంటూ కూడా ఒక వార్తను రాసుకుని వచ్చారు. సో టీడీపీ కూటమి పాలకుల దోపిడీకి ఇప్పటికీ అన్ని రంగాలు కుప్పకూలిపోగా ప్రస్తుతం తాజాగా ఆక్వా రంగం కూడా సంక్షోభంలో కూరుకుపోతోంది. నాసిరకం సీడ్, ఫీడ్ ధరల పెంపుతో కుదేలవుతోంది. ఆక్వా ఉత్పత్తుల అమ్మకాల నుంచి ఎగుమతుల వరకు కూడా అడుగడుగున నష్టాలు వాటిల్లతో కూడా నిండా మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే సాగు చేయలేమని తెగేసి చెప్తున్న పరిస్థితి. వచ్చే సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు. దీనికి చంద్రబాబు సర్కార్ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ముడి సరుకుల ధరల పెరుగుదల, చంద్రబాబు పాలనలో ముడి సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయంటూ కూడా ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క యుద్ధం, సంక్షోభం అన్నీ పెరుగుతూ ఉన్నాయి, కానీ దాన్ని ప్రతిదీ చంద్రబాబుకే లింక్ పెట్టేస్తూ ఉంటారు. బట్ ఆక్వా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. నిజానిజాలు ఏంటనేది వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ఉద్యోగం చేయలేను, తను చాలిస్తున్నా, పని ఒత్తిడితో కర్నూలులో సచివాలయ వీఆర్ఓ ఆత్మహత్య, ఆరోగ్యం బాగోలేదు, బిఎల్ఓ విధుల నుంచి తప్పించాలని కోరా, నా బాధను అధికారులు పట్టించుకోలేదు, కర్నూలు అర్బన్ తహసీల్దార్, ఎలక్షన్ డ్యూటీ నా చావుకు కారణం, సూసైడ్ నోట్లో వీఆర్ఓ ఆవేదన అంటూ ఒక వీఆర్ఓ హుస్సేన్ ఫోటోని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఉద్యోగం చేయలేనంటూ కూడా తను సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఓట్ల చోరీ, అడ్డదారులో ఎన్నికలు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. సర్ ప్రక్రియ అపహాస్యం అవుతుంది. ఇప్పటికీ 6.50 కోట్ల మంది ఓట్ల తొలగింపు, కోట్లాది మంది అర్హులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం, కేంద్రం చేతిలో కీలుబొమ్మల భారత ఎన్నికల సంఘం, రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఆందోళన అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పొడి చేసే గన్,
మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చినప్పుడు కలిగే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఈ రాళ్ల తొలగింపు చాలా సులభమైంది. కొన్ని ఆధునిక వైద్య ప్రక్రియలతో దేహంపై ఎలాంటి ఘాట్లు పెట్టకుండానే పనిచేసే ఆధునిక వైద్య ప్రక్రియలతో అవగాహన కలిగించే కథనం అంటూ కూడా ఆ వివరాలు మనకి ఇవాళ 8వ పేజీలో ఉన్నటువంటి పరిస్థితి సాక్షిలో. సో అదేంటదనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఆ పెయిన్ అనేది ఇప్పుడు ఏంటంటే చాలా అధునాతన వైద్య ప్రక్రియలు ఉన్నాయంటూ కూడా ఒక అవగాహన కలిగించే ఒక కథనానికి సంబంధించి కూడా వార్తలు మనం చూస్తున్నాం. ఇవి ఇవాళ సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక మనం ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక విభజన రాజకీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకి వస్తోంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లే ఈ పరిస్థితి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణ విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఏదైతే ప్రస్తుతం ఆర్కే విశ్లేషణకు సంబంధించి కొత్త పలుకులు మనం చూస్తున్నాం. ఇక తర్వాత మనం ఇక్కడ ప్రధాన హెడ్లైన్లోకి వెళితే కనుక తేడా రావద్దు, పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా, మీకైనా నాకైనా పార్టీయే సుప్రీం. ఇందాక సాక్షి దినపత్రికలోనేమో వర్లకు మొండి చేయి చూపించారు. సీనియర్లని కొంతమందిని పార్టీ కోసం కష్టపడిన వాడిని పక్కన పెట్టేసి ఎవరైతే కోటరీ ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు అంటూ కూడా రాసుకొచ్చారు కదా. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు ఇక్కడేమో తేడా రావద్దు, పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా అంటూ కూడా ఆయన చేసిన ఇది రాసుకొచ్చారు. మీకైనా నాకైనా పార్టీయే సుప్రీం, ఫేక్ రాజకీయాలు, దుష్ప్రచారాలే గొడ్డలి పార్టీ విధానం, డిఎస్సిపై గట్టి కౌంటర్లు ఇవ్వడంతో కంగుతింది ఆ పార్టీ. ఇక్కడేమో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, 1:1 నిష్పత్తులు వస్తే అంటే కాల్ వస్తే లేదా లెటర్ పంపిస్తే జాబ్ వచ్చినట్టు కాదా అభ్యర్థులు క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ వైసీపీ అధికారులు కావచ్చు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడేమో కూటమి ప్రభుత్వం ఏమో ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సిపై గట్టి కౌంటర్లు ఇవ్వడంతో కంగుతింది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ వీళ్ళు రాసుకొస్తున్నారు. మరి నిజాలు ఏంటనేది ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, అభ్యర్థులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ ఆగడాలు శృతిమించితే సహించం, అధికారంలో ఉన్నాం, సహనం ఓపిక అవసరం, టీడీపీ ఓడిపోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, స్వేచ్ఛ ఇచ్చాం, ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తున్నాం, కూటమితోనే ఉంటాం, కూటమిగానే వెళ్తాం, దీనికి అనుగుణంగానే కార్యకర్తలు వ్యవహరించాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలతో చంద్రబాబు కాఫీ కబుర్లు అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇక శనివారం రాత్రి సీఎం చంద్రబాబుతో విజయ్ కావచ్చు, సతీష్, రామకృష్ణ, సానా సతీష్, అదేవిధంగా రామకృష్ణ ఎవరైతే రాజ్యసభకు సంబంధించి కూడా బీఫామ్లు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళతో ఉన్నటువంటి ఇమేజ్ని మనం చూస్తున్నాం. సానా, భాష్యం, విజయ్ పెద్దల సభకు టీడీపీ అభ్యర్థుల ఖరారు, చివరి వరకు వర్ల పేర్లు పరిశీలన, విజయ్కు కలిసి వచ్చిన బీసీ యువత ఉత్తరాంధ్ర బీఫారాలు అందించిన బాబు, రేపు నామినేషన్ల దాఖలు, ఆశావహులకు బుజ్జగింపులు, వర్ల శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్టీ, టీజీ జనార్దన్కు పల్లా ఫోన్లు అంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో గత ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఏమని ప్రచారం చేశారు అవన్నీ ప్రభుత్వం చేస్తోంది. ఆనాడు చెప్పిన వాటిని నేడు నెరవేరుస్తున్నాం అనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. మనం చేస్తున్న మంచిని గడప గడపకు వెళ్ళి చెప్పాలి. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడమే గొడ్డలి పార్టీ విధానం, సిద్ధాంతం. కానీ దాని ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యని వార్తలుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక తర్వాత మనం చూసుకుంటే జగన్ పిఏ భూమ్ ఫట్ అంటూ కూడా ఒక వార్త రాసుకొచ్చారు. ఇందాక మనం డిస్కస్ చేసాం. వ్యవస్థలను వాడుకుని 100 కోట్ల దోపిడీ, విశాఖలో దాదాపు 250 కోట్ల విలువ చేసేటువంటి 2.5 ఎకరాలు స్వాహా అంటూ కూడా రాసుకొచ్చారు. బెజవాడలో రియల్టర్ను గన్తో బెదిరించి ఓ వెంచర్లో 5,400 గజాలు, అదేవిధంగా తిరుపతి సమీపంలో చెవిరెడ్డి వెంచర్లో 10 ఎకరాలు, అదేవిధంగా భార్య పేరుతో 81 లక్షలకే కొన్న కేఎన్ఆర్ మద్యం సిట్ దొరికింది కూడా ఇక్కడే, తవ్వి తీస్తున్న దర్యాప్తు బృందాలంటూ కూడా రాసుకొచ్చారు. అధికారం దక్కించుకున్న అవినీతి నేతలు అక్రమాలకు పాల్పడి 100,000 కోట్ల రూపాయలు ఆర్జించిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు 100 కోట్ల ఆస్తులకు సంబంధించి కూడా పడగలెత్తడం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన మేళ్లకు ప్రతిఫలంగా తనయుడు జగన్ ఆస్తులు పోగేసుకున్న తరహాలోనే ఆయన పిఏ నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ అంటాం భూదోపిడికి పాల్పడ్డాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బ్యూరోక్రాట్లను వాడుకుని న్యాయ ప్రక్రియను హైజాక్ చేసి షెల్ కంపెనీలు సృష్టించి బినామీ పేర్లతో అతడు కుప్పబోసిన ఆస్తుల గుట్టలు చూసి దర్యాప్తు బృందాలే విస్తుపోతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా వార్తని మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక మరో వార్తలోకి మనం వెళ్తే కనుక యాప్లో ఎరువుల విక్రయాలు రేపటి నుంచి అమల్లోకి. కృష్ణా, కాకినాడ మినహా రాష్ట్రమంతా ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కూడా పంపిణీ, ఇష్టమైన డీలర్ నుంచి తీసుకునే వీలు అంటూ కూడా ఎరువుల విక్రయాలకు సంబంధించినటువంటి ఒక యాప్కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. తర్వాత
ఊపేస్తున్న అన్నామలై ఉద్యమం పిలుపునిచ్చిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక. తమిళనాట మరో సంచలనం 2029 ఎన్నికల లక్ష్యంగా కార్యాచరణ, బీజేపీ నుంచి భారీగా చేరికలు అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. తమిళనాట మరో రాజకీయ సంచలనానికి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తెరతీశారు. వి ద పీపుల్ అనే పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపు సుమారు 14 లక్షల మంది ఆ ఉద్యమానికి సంబంధించిన వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం అన్నామలై రాజీనామాను ఆమోదించిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో ప్రజల ముందుకెళ్లి తన రాజకీయ ఉద్యమం గురించి వివరించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అంటూ కూడా తన కార్యాచరణకు సంబంధించి కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన ఎప్పుడైతే రాజీనామా సబ్మిట్ చేసి బీజేపీ ఆమోదించిన తర్వాత పెట్టినటువంటి వి ద పీపుల్ అనేటువంటి రాజకీయ ఉద్యమానికి దాదాపు 24 గంటలు అంటే ఒక్క రోజులోనే 14 లక్షల మంది జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో తమిళనాట ఏం జరుగుతుందనేది చాలా ఉత్కంఠ, ఒక సంచలనంగా మనం ఇది ఖచ్చితంగా చెప్పుకోవాలి. దానికి సంబంధించి కూడా అటు రజనీకాంత్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ప్రస్తుతం అంటే సర్వీస్ బేస్డ్గాను ఏదో కొన్ని అయితే కార్యక్రమాలు చేపడుతూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి దానిలో యాడ్ అవ్వాలని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. బొల్లాకు 14 రోజుల రిమాండ్. హైదరాబాద్లో 1000 కోట్ల భూ స్కామ్లో సూత్రధారి, నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ అంటూ కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక సంక్షోభంలోనూ అవకాశాల సృష్టి, అదే అసలైన నాయకత్వం అంటూ కూడా మనం చూస్తున్నాం. పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పిస్తాం, మాతృభూమి అభివృద్ధి ప్రయాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి, ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు, రష్యా ఇండియన్ డయాస్పోరాలో మంత్రి పిలుపు, పలు కంపెనీలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రష్యాలోని స్కూల్ 21లో ఆ మంత్రి లోకేష్ తదితరులు అంటూ కూడా ఒక ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా అనంతపురం జిల్లా కరిగానపల్లిలో కురిసిన వర్షంలో తాటాకు మట్టలను గొడుగుల్లా పట్టుకుని వెళ్తున్న రైతులు. రాష్ట్రంలోకి రుతుపవనాలు, సీమలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల వరకు విస్తరణ. దక్షిణ కోస్తాలో కొద్ది ప్రాంతానికి 2-3 రోజులు, ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన అంటూ చూస్తూ ఉన్నాం. సిలిండర్ మరింత భారం. గృహ వినియోగ సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచిన చమురు కంపెనీలు. గత 3 నెలల్లో ఇది రెండోసారి పెంచడం అయింది. సో ఇంకా ఎన్నిసార్లు పెంచుతారో ఏంటో చూడాలి. మాకు భయం లేదు, జైల్లో వేస్తారని రాజీ పడే అమ్ముడిపోయే వాళ్ళం మేం కాదు, మేం ఈ దేశ యువత విద్యార్థులం, ఇది సుదీర్ఘ పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమం మొదలుపెట్టాం, వాళ్లకు సిగ్గులేదు, మా అకౌంట్లు హ్యాక్ చేశారు. అభిజిత్ దీప్కే. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన. వేలాదిగా పాల్గొన్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు. వారంలోగా ప్రధాని రాజీనామా చేయాల్సిందే, లేకుంటే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తాం. సీజేపీకి సంబంధించిన అభిజిత్ దీప్కే వెల్లడించినటువంటి వార్తలు మనం చూస్తున్నాం. లేకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది వాళ్లే చూస్తారు. మద్దతు తెలిపిన విపక్షాలు, సీజేపీ వెనుక కేజ్రీవాల్, కాంగ్రెస్ అంటూ కూడా మనం వార్తను చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం ఇమేజ్లో చూసుకోవచ్చు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అభిజిత్ అంబేద్కర్ బుక్ పట్టుకుని కూడా ఆయన చెప్తున్నారు. ఆ ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ శనివారం నిర్వహించిన నిరసనకు భారీ స్పందన లభించింది. సో విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా భారీగా హాజరయ్యారు. న్యూస్కి సంబంధించి వార్తలన్నీ కూడా మనం ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ అని కవర్ చేసాం. ఇక చివరిగా ప్రభాత తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు ఏంటి, ఆ హెడ్లైన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే, ఢిల్లీకి పన్నులు కట్టి సలాం కొట్టాలా, మేం అలాంటి రెండో శ్రేణి పౌరులం కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సౌత్ శక్తిని కేంద్రం ఇకనైనా గుర్తించాలి, మోదీ దిగిపోతే పాలమూరుకు జాతీయ హోదా వస్తుంది. క్లస్టర్ స్కూల్స్గా సర్కారు బడులు 27,000 బడులు, 4,000 స్కూళ్ల పరిధిలోకి. ప్రైవేట్ తరహాల్లోనే విద్యార్థులకు ఉచిత రవాణా. జాబ్ కోసమే తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, త్వరలో 5,000 పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము అంటూ కూడా ఒక టాప్ హెడ్లైన్ అయితే ఆయన ఇచ్చారు. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టేందుకు త్వరలో దేశ పర్యటనకు వెళతా, రుణమాఫీతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చేశామని వెల్లడి. ది హిందూ హడిల్ 2026 సదస్సులో సీఎం ప్రసంగానికి సంబంధించిన టాప్ హైలైట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, అభివృద్ధిని అడ్డుకుంటే కారు పార్టీ ఫామ్ హౌస్కే. వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి వ్యాఖ్యను మనం చూస్తున్నాం. ఇక సర్ ఎఫెక్ట్ గ్రేటర్ పైనే పార్టీల ఫోకస్. 1.12 కోట్ల ఓటర్లు, 34% జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలోనే అంటూ కూడా వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చిన వారితో భారీగా సెటిలర్లు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే కనుక పంటలన్నీ వదిలేసి వరి వైపే మొగ్గు. 10 ఏళ్లలో ఆల్మోస్ట్ 1.58 ఆర్ ఆల్మోస్ట్ 10 ఏళ్లలో 15.8% అనుకుంటా, అది ఇక్కడ క్లియర్గా లేదు.
బట్ ఏదైనా కూడా వరి విస్తీర్ణం అనేది సాగు విస్తీర్ణం అనేది పెరిగిందని చెప్తున్నారు ఈ న్యూస్లో. ఆల్మోస్ట్ 9.11 లక్షల ఎకరాల నుంచి 4.43 లక్షల ఎకరాలకు పడిపోయిన పండ్ల తోటలు, కూరగాయల సాగు 5.52 లక్షల ఎకరాల నుంచి ఆల్మోస్ట్ 1.202 లక్షల ఎకరాలకు పడిపోయింది. వివిధ పంటలకు ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో తారుమారైన పరిస్థితులు. అందరూ కూడా వరికి సంబంధించి ఫోకస్ చేయడంతో కూడా వరి సాగు అయితే పెరిగింది, బట్ మిగతా పంటలు అయితే తగ్గిపోయాయి. పంట మార్పిడి విధానం పాటించాలని సర్కారుకు రైతు కమిషన్ నివేదికని కూడా మనం చూస్తున్నాం వార్తలో. హైదరాబాద్లో దంచి కొట్టిన వాన, పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీళ్లు, ట్రాఫిక్ జామ్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. మహిళల కోసం స్త్రీ రైడర్స్, గ్రేటర్లో బైక్ ఆటో సర్వీసెస్. మహిళలు రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే ఇక వచ్చేటువంటి అవకాశం. 50 ఈవీ బైక్స్, ఆటోలు అందుబాటులోకి. స్త్రీ రైడ్ను ప్రారంభించిన డీజీపీ సివి ఆనంద్ అనేటువంటి న్యూస్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా కూడా అదొక శుభ పరిణామంగానే మనం చెప్పుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము, ప్రజెంట్ కండిషన్స్ కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మహిళలే రైడర్స్గా రాబోవడం నిజంగా గుడ్ థింగే. సో ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ భారీ ధర్నా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ అంటూ ఒక వార్త మనం కంటిన్యూస్గా ప్రతి పేపర్లో చూస్తూ వచ్చాం. దమ్ము కొడితే తండ్రి అవ్వడం కష్టమే, వీర్య కణాల ఏదైతే ఆ ఇదిని కూడా దెబ్బతీస్తున్నటువంటి ధూమపానం. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ల వెల్లడించినటువంటి పరిస్థితి. బెంగళూరులో కావచ్చు, ఇక అటు పొగ తాగడం అనేది చాలా ఇబ్బందికరం. సో వీర్యకణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి, పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది అంటూ కూడా ఒక వార్తనైతే రాసుకొచ్చారు. ఇవి ప్రధానంగా ఇవాళ అన్ని దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాల హెడ్లైన్స్. రైట్, ఇక తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. ప్రతి దినపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.